హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ట్యాంక్ బండ్కి వచ్చామండి. ఎందుకంటే తెలుసు కదా, ఈరోజు లాస్ట్ డే అనమాట. గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటాయి. సో మేమైతే చూడడానికి వచ్చాము. చాలామంది పబ్లిక్ వచ్చారండి మాలాగానే. ఎంతమంది అంటే ఫస్ట్ టైం అండి నేను చూడడం ఇలా. చాలామంది అంటే చాలామంది వచ్చారు. అసలు ఆ విఘ్నేశ్వరి రూపాలు అయితే ఎంత బాగున్నాయో. ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. అసలు విఘ్నేశ్వరుడు ఇన్ని రూపాలలో ఉంటాడా అని కూడా నాకు తెలియదండి. చాలా బాగా అనిపించిందండి. చాలా అంటే చాలా ఎంతోమంది పబ్లిక్ చూడడానికి వచ్చారు. అసలు మనకు ఇట్లా చూస్తున్నామంటే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. అంటే ఆ విఘ్నేశ్వరుడు ఇన్ని రూపాల ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్నాయంటే చూడండి మీరు కూడా. ఇక్కడైతే చాలా రచ్చ ఉందండి. ఎంత అంటే అంత. ఎందుకంటే లాస్ట్ డే కదా, పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు వినాయకులను చూడడానికి. చూడండి ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అయితే వస్తున్నాడు అనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద వినాయకుడు వస్తున్నాడు. చూడండి మన ఆపరేషన్ సింధూర్ వినాయకుడు ఎంత బాగున్నాడో. సుస్వాగతం. అలాగే సుగంధ చక్ర మీద ఉన్న ప్రణాళికి సుస్వాగతం. H400 ని ఉపయోగించి మనం పాకిస్తాన్ మంట కల్పించిన ఆ వాహనానికి స్వాగతం. ऑपरेशन सिंदूर पाकिस्तान हो गया लंगूर. हिंदू वाరికి స్వాగతం సంబంధించి మన రియల్ వారియర్స్ మన సోల్జర్స్ కాబట్టి విఠలవాడి మహావీర్ యూత్ సమాజ్ వారికి స్వాగతం సుస్వాగతం. విఠలవాడి మహావీర్ యూత్ వారికి స్వాగతం సుస్వాగతం. జై బోలో గణేష్ మహారాజ్ కి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గణేష్ విగ్రహాలు అనేది. చాలా పెద్దగా ఉన్నారు. అసలు గణేష్ విగ్రహాలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టారు హైదరాబాద్లో. మన ట్యాంక్ బండ్లో మాత్రం ఖచ్చితంగా తీస్తారండి, నిమజ్జనం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు ట్యాంక్ బండ్లో అయితే సెట్ అవుతుంది. సో మనం ట్యాంక్ బండ్లో మంచిగా చూడడానికైతే బాగా అనిపిస్తుందండి. అందుకే ప్రతిసారి ఇక్కడ మా ఆయన వాళ్ళు వచ్చి చూస్తారంట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి చూస్తారంట. ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడికి చూడడానికి. చూడండి నేనైతే చాలా షాక్ అయినాను. ఇంత పెద్ద విగ్రహాలు కూడా పెడతారా అసలు పబ్లిక్ అనేది అనుకున్నాను. మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చారా, వచ్చుంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి విగ్రహాలు అనేది. అసలు నేనైతే చాలా బాగా అనిపించిందండి నాకైతే.
అసలు సోఫా గణేష్ చూడండి ఎంత బాగున్నాడో. బుజ్జి గణేష్ చిన్నప్పటి గణేష్ అన్నట్టున్నాడు. అసలు సోఫాలో కూర్చోబెట్టారు. అసలు ఎలా వస్తాయండి ఐడియాలు ఇలా డిజైన్ చేయడానికి? అసలు నాకు అర్థమే కాదు. చూడండి ఇట్లా రావడం అనేది ఐడియాస్. హ్యాట్స్ ఆఫ్ అసలు తయారు చేసేటోళ్ళకి. చాలా బాగా తయారు చేశారు వినాయకులను అయితే. చూడండి బటర్ఫ్లై వినాయకుడు వస్తున్నాడు. అసలు కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త వినాయకులు. అసలు నేనైతే ఫస్ట్ టైం అండి, నిజం చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా ఫస్ట్ టైమే. అసలు రకరకాలుగా డిజైన్ చేశారండి వినాయకులను అయితే. ఇప్పుడు ఒక బ్లండర్ జరుగుతుందండి, నేను చెప్పాను కదా. ఇక్కడ వినాయకుడు ఫ్లైఓవర్కి తాకిందనమాట. ఇక్కడికి రావట్లేదు అనమాట, బయటికి రావట్లేదు. చూడండి అస్సలు అనుకోలేదు ఇట్లా అవుతుందని. అసలు వినాయకుడు అక్కడే ఇరికిపోయాడనమాట. ఆ విగ్రహం అక్కడే ఉండిపోయింది. ఇంకా కొద్దిసేపటికైతే విగ్రహం బయటకు వచ్చేసిండండి. అందరు కలిసి నెట్టారు. అలా చేయడం వల్ల బయటకైతే వచ్చేసింది. చూడండి వినాయకుడు ఎన్ని రూపాలలో ఉన్నాడు. చూడండి చాలా బ్లండర్ అండి ఇదైతే. అంటే హైట్ వలన చిన్న హైట్ ఉన్న విగ్రహాలు మాత్రం ఇక్కడ సైడ్ వెళ్తున్నాయి, పెద్ద విగ్రహాలు అటు సైడ్ వెళ్తున్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళే విగ్రహం అనేది ఇక్కడికి వచ్చేసరికల్లా అది రావడానికి రావట్లేదు. చూడండి ఈ పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎంత క్యూట్గా ఉందో ఈ పాప అయితే. చాలాసేపు నేను కూడా ఆ పాపతో ఆడుకున్నాను. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు అసలు. చూడు ఫ్లవర్లో వినాయకుడు. కమలం పువ్వులో అంటారు కదా, ఆ ఫ్లవర్లో వినాయకుడు. చాలా క్రియేటివ్ వినాయకులు వస్తున్నారు. ఇంకా చాలా విగ్రహాలు వస్తున్నాయండి. అస్సలు మేము వచ్చైతే దాదాపు గంట అవుతుంది, గంట పైననే అవుతుంది, గంటన్నర అవుతుంది. ఇంకా వస్తూనే ఉన్నాయి విగ్రహాలు అనేవి. మేమైతే ఇప్పటికీ చాలా విగ్రహాలు చూస్తూనే ఉన్నాము. చాలాసేపు నిలబడి కాలు గుంజుతున్నాయని మనం ఒక దగ్గర కూర్చొని మరి చూస్తున్నాం ఇక్కడ మేము. చూడండి ఎంత పబ్లిక్ వచ్చారు. మా ఆయన నేను ఇక్కడ కూర్చొని మరీ చూస్తున్నాము, కాలు బాగా గుంజుతున్నాయని. చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. బాయ్.